ప్రజాభవన్ వేదికగా సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క ఈ చెక్కులను కార్మికులకు పంపిణీ చేశారు. 2023-2024 సంవత్సరంలో సింగరేణికి 2412 కోట్ల లాభం వచ్చిందన్నారు. అందులో 33% అంటూ 796 కోట్లను కార్మికులకు బోనస్గా అందిస్తున్నట్లు ప్రభుత్వం ఈ మధ్యనే ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి 1,90,000 రూపాయలను బోనస్గా ఇస్తామంటూ స్వయంగా డిప్యూటీ సీఎం ప్రకటించారు. గతంతో పోల్చుకుంటే 20,000 ఎక్కువగా బోనస్ ఇస్తున్నామని చెప్పడంతో కార్మికులంతా హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సింగరేణి చరిత్రలో తొలిసారిగా రెగ్యులర్ కార్మికులతో పాటు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా 5,000 బోనస్ పంపిణీ చేశారు. అమౌంట్ని కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పండగ కంటే ముందే వాళ్ళ చెక్కులు కూడా అందించాలనే ఆలోచనతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ చెక్కులు పొందేటువంటి సోదర కార్మికులు వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా సంతోషం. సింగరేణి కాలనీస్ సంబంధించి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలు భవిష్యత్తులో మనం కార్మిక సోదరుల కోసం ఏం చేస్తే బాగుంటుందని కూడా ప్రస్తుతం వచ్చిన లాభాల్లో గత ప్రభుత్వాలు వచ్చిన దాన్ని మొత్తంగా పంచకుండా ఏ రకంగా కోతపెట్టి అరకొరగా మీకు పంచారో దాచి చెప్పకుండా, అది కూడా మేము అలా చేయలేదు. స్పష్టంగా మనకు వచ్చింది ఇంత, ఈ వచ్చిన దాంట్లో మీ అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టడం కోసం ఇంత మీకు పంచుతా ఉన్నాం పండగ సందర్భంగా అని చాలా స్పష్టంగా చెప్పాం, దాపరికాలు లేకుండా. ఎందుకంటే మేము చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం